ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు, ఏంటమ్మా పిలుస్తున్నా పలకట్లేదు? సామాన్లు వచ్చాయి, దించుదురు కానీ రండి. లక్ష్మి లోపలుంది బాబు, మేం పనివాళ్ళం కాదు. మీ అవతారాలు చూసి పనివాళ్ళు అనుకున్నానమ్మా, క్షమించండి. ఏంటి గణేష్, ఎందుకో క్షమాపణ చెప్తున్నావు? ఏం లేదు లక్ష్మమ్మ గారు, సామాన్లు తీసుకొచ్చాను. మీరు కనిపించకపోతే వీళ్ళని పనివాళ్ళు అనుకొని సామాన్లు దించమని చెప్పాను. వాళ్ళెవరు అనుకున్నావు? చంపేస్తాను నిన్ను. వాళ్ళు మా గెస్ట్లు. సారీ లక్ష్మమ్మ గారు, వీళ్ళ అవతారాలు చూసి తప్పుగా అనుకున్నాను. సరే సరే, వచ్చి సామాన్లు దించుకోండి, నాకు వేరే గిరాకీ ఉంది. ఇంట్లో ఎవరో లేరయ్యా, నువ్వే దించేసేళ్ళు. పృథ్వీ పున్నమి ఫంక్షన్కి రెడీ అవుతున్నారు, ఆయనేమో బయటికి వెళ్ళారు. నాకేమో కాలు పట్టేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోనీలే లక్ష్మి, మేం తీసుకొస్తాంలే. అయ్యో, మీకెందుకు శ్రమ? నేను తీసుకుని వస్తానులేండి. మీరు కూర్చోండి, కూర్చోండి. పదవయ్యా. అయ్యో లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఇందాక మెట్ల మీద నుంచి దిగుతున్నప్పుడు కాలు బెనికింది, కాస్త బరువు చేసినట్టుంది. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. మీరెందుకు? మీరు కూర్చోండి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మన ఇంట్లో మన పని చేసుకోవడం తప్పెలా అవుతుంది? తనే సాయపడకయ్యా. లక్ష్మి నువ్వు వెళ్ళు, మేము తీసుకొస్తాంలే. ఏంటి లక్ష్మి గారు, సాయం చేయడం తప్పు కాదు కదా, ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా. ఉండండి, నేను లోపల ఎవరున్నారో చూస్తాను. సరే రండి. అమ్మా అమ్మా నువ్వుండు, నేను వెళ్తాను. శివ వద్దు శివ, నువ్వు కూర్చో. నువ్వు ఇలా కష్టపడితే నేను చూడలేను. మరి నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్తానులే. నువ్వు వెళ్ళు. త్వరగా రండమ్మా, సామాన్లు తీసుకుందరు కానీ. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మహాదేవి. ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది. చుట్టాలందరూ వచ్చాక ఇంకా గట్టిగా ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.